హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇక ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి పండగ అందరూ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక నేనైతే వంటలు చేస్తూ ఉన్నానన్నమాట. ఇక మా వారైతే పూజ చూడండి ఎంత బాగా చేసేసారు. మొత్తం పూజ అంతా మా వారే చేసేసారనమాట. ఇక మా అమ్మాయి అయితే హెల్ప్ చేసిందనమాట. ఇక ఇద్దరు తండ్రి కూతురు ఇద్దరు పూజ అయితే బ్రహ్మాండంగా చేసేసారు చూడండి. ఇక మేము కూడా ముందు రోజు ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళింటాం కదా, కాస్త నాకు కూడా బేజారు అయింది అనమాట. ఇక ఇలా ఇంట్లో ఇలా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలా మగవాళ్ళు పూజ చేసేస్తే ఆడవాళ్ళకి చాలా హెల్పింగ్గా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళకి ఉన్నంత ఓపిక మగవాళ్ళకి ఉండదు కాబట్టి పూజలు చేసేటప్పుడు వాళ్ళు ఎలా చేసినా బాగుంది అనండి మరి వాళ్ళే చేసేస్తారనమాట. చూడండి మా వారైతే చాలా బాగా చేశారు కదా నిజంగా, అంటే పూజ అయితే. ఇక హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నారనమాట అమ్మవారికి. ఇక పూజ చేసే లోపల కాస్త లేట్ అయితే అయ్యిందనమాట. కానిలేండి, ఇక తొందరగా చేయాలంటే అయ్యలేదు కదా, పూజ అంటే నిదానమే అన్నమాట. ఇక వీళ్ళు పూజలు చేసే లోపల నేనైతే ఇక వంటలన్నీ చేసేసాను అనమాట. ఇక ప్రసాదంకి అయితే నేను పూరం కుడాలు అయితే చేసేసాను అనమాట. అన్నము, ఆలు పల్లెము, చారు అన్నీ చేశాను అనమాట. ఇక పూజ అంతా చేసేసి ఇక్కడైతే ఇక కాకరపువ్వు ఒత్తులు అయితే ఇడుస్తూ ఉన్నారనమాట. సింపుల్గా అయినా చాలా బాగా చేస్తారు పూజ అయితే ఇంట్లో. ఇక మా వారైతే నెయ్యి వేసుకొని తినంటే వద్దంట, వాళ్ళకైతే పాలే ఇష్టం అనమాట. ఇక పాలతోనే తింటా ఉన్నారనమాట కుడాలు అయితే. ఇవి వచ్చేసి మేము పూర్ణం కుడాలు అంటాం అనమాట. మా సైడ్ అంతా పండగలు వస్తే గిన ఇలా భక్ష్యాలు, పూర్ణం కుడాలు ఇలా చేసేస్తారనమాట. చాలా ఇష్టం మా సైడు. ఇక పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ పూర్ణం కుడాలు అయితే ఆడుకుంటూ కూడా అలా పట్టుకొని తినేస్తారనమాట. నాకైతే చిన్నపిల్లప్పుడు జ్ఞాపకాలన్నీ వచ్చాయన్నమాట ఈ కుడాలు తింటా ఉంటే. పిల్లప్పుడు మేము కూడా అలాగే ఆడుకుంటూ అలా తినేవాళ్ళము. ఇక తినిన తర్వాత మరొకసారి మిద్దె మీదకి వచ్చేసి ఇక మేమైతే ఇడుస్తూ ఉన్నాం అనమాట బాణాలు. ఇక నేను వీడియో తీస్తూ ఉన్నా, చూస్తూ ఉన్నా, ఎంజాయ్ చేస్తూ ఉన్నా. నేను కొన్ని ఇడిచాను, మా పిల్లలు ఇడిచారనమాట, అలాగే మా వారు ఇడిచారు. ఇక నా కొడుక్కి ఆకాష్కి అయితే వానికి ఆకాశం బాణాలే ఎక్కువ ఇష్టం అనమాట. అందుకని ఆకాశ బాణాలు అయితే తీసుకొని వచ్చినాడు ఎక్కువగా వాడు. ఇక చూడండి అన్నీ ఆకాశంలో ఎలా వెళ్ళిపోతూ ఉన్నాయో బాణాలు అయితే. ఇక మేమైతే చిన్న బురుబురు బాణాలు అయితే ఇడిచినామన్నమాట. ఇక మా ఇంటి పక్కలో పాప కూడా వచ్చేసింది, మేము ఇడుస్తూ ఉంటే ఆ పాప కూడా కొన్ని ఇచ్చినామన్నమాట. ఆ పాప కూడా కొన్ని ఇడుస్తూ ఉంది, ఎంజాయ్ చేస్తూ ఉంది. అలాగే మీరేమేం చేసుకున్నారు పండగకి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు పండగ అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.